ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో మంగళవారం పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఖమ్మం, బైసవారిపేట, అర్ధవీడు మండలాలలో ఆటో డ్రైవర్లకు పోలీసు అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. సిఐ మల్లికార్జున మాట్లాడుతూ నిబంధనలు పాటిస్తూ ఆటోలు నడపాలని, ఆటో నడిపే ఆటో డ్రైవర్ కు లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. అలాగే ర్యాష్ డ్రైవింగ్, అలాగే డ్రింక్ అండ్ డ్రైవ్, సైబర్ క్రైమ్, ఇలీగల్ ట్రాన్స్పోర్ట్ చేయరాదని సిఐ మల్లికార్జున తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మార్కాపురం ఆర్టీఓ మాధవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కాపురం ఆర్టీఓ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆటో ఫిట్నెస్ తప్పనిసరి అన్నారు. లేదంటే భారీ జరిమానా లేదా జైలు శిక్ష పడవచ్చునని హెచ్చరించారు. పరిమితికి మించి ఆటోలలో ప్రయాణికులను తరలించరాదని ఆటో డ్రైవర్లకు సూచించారు. అర్ధవీడు చుట్టుపక్కల ఖమ్మం కానీ ఇక్కడ ఎస్ఐ గారు అందరూ వచ్చారు. అందరూ కలిసి ట్రాఫిక్ రూల్స్ గురించి, డ్రైవర్స్ కి ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇన్సూరెన్స్ గురించి, రికార్డ్ పరంగా అన్ని కూడా వాళ్ళకి సూచనలు, డ్రైవింగ్ లో యాక్సిడెంట్ జరగకుండా దాని కోసము వాళ్ళకి అన్ని సూచనలు ఇచ్చాము. లేబర్ ఆఫీసర్ కూడా పిలిపించి, సారు సిఐ గారు పిలిపించి వాళ్ళందరూ కూడా ఇలా ఇన్సూరెన్స్ చేసుకోవాలా, దానికి ఏం కావాలన్నా ఎలా చేసుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా మోటిఫై చేసి ప్రతి ఒక్కరిని పాటిస్తే రేపు ఫ్యూచర్ లో ఏదైనా జరిగినా కానీ ప్రాబ్లం ఉండడానికి ప్రతి డ్రైవర్ కి సూచన ఇవ్వడం జరిగింది. రోడ్డు మీద జరిగే విషయాల గురించి, అంటే యాక్సిడెంట్ కానీ ఇవన్నీ కూడా జరగకుండా వాళ్ళకి సూచనలు మొత్తం డ్రైవర్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు యూనిఫామ్ వేసుకోవాలి. ప్రతి ఓవర్లోడ్ జనాభా ఎక్కువ వేసి తిరుగుకుంటా ఉండేవారు కూడా వాళ్ళకి అవగాహన కలిపి ఎమ్మెల్యే గారు, అట్లాగే ముగ్గురు ఎస్ఐలు, నేను, లేబర్ ఆఫీసర్ అందరం కూడా ఈ రోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా యాక్సిడెంట్స్ గురించి, యాక్సిడెంట్ జరిగితే జరిగే ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే దాని మీద అవగాహన కార్యక్రమం జరుగుతున్నాయి. అట్లాగే ఈ శ్రమ అనే ఒక చిన్న ఇన్సూరెన్స్ లేబర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒకటి ఉంది కాబట్టి దాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాలని మన ఆటో డ్రైవర్లు అందరూ కూడా దాని మీద అవగాహన తీసుకురావడం జరిగింది. అట్లాగే వీళ్ళందరూ కూడా లైసెన్స్, ఇన్సూరెన్స్ కంపల్సరీగా ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని, ఇట్లన్నింటి మీద కూడా మంచి అవగాహన కార్యక్రమం జరిగింది. వాళ్ళందరూ